హనుమకొండ జిల్లా ఎల్కదుర్తి మండల కేంద్రంలో కొత్త గ్రామ పంచాయతీ మైదానంలో 72 అడుగుల రావణాసురుని ప్రతిమ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బాణాసంచాల వెలుగులు వెలిశాయి. గత సంవత్సరం కంటే అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా సిఐ పులి రమేష్ ఆధ్వర్యంలో రావణాసురుని ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దసరా సరదా కోసం కాదు, శక్తి సాధన ఆధ్యాత్మిక బోధన కోసం కూడా అపురూపమైన పండుగ పేరుతో ఆప్తులు బంధుమిత్రులు వివిధ వర్ణాల వర్గాల మధ్య ఐక్యమత్యాన్ని పెంపొందించే మహాపర్వదినమని అన్నారు. గత సంవత్సరం కంటే అధిక సంఖ్యలో పాల్గొని రావణాసుని ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ఎల్కతుర్తి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎల్కతుర్తి మండలం గ్రామ పంచాయతీ ఆవరణంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి రావణవధానికి మండలంలోని మండల స్థానిక ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా ఇక్కడికి రావణవుతుంది. మరి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రావణవధ జరగడానికి ఎల్కతుర్తి పోలీసు గారు సిఐ గారి ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినాం. పార్కింగ్ కూడా సపరేట్ ప్లేస్ని ఇచ్చినాం. మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మా ఆధ్వర్యంలో మంచి బందోబస్తు ఏర్పాటు చేసినాం. అందరూ జనాలు కూడా సహకరించాలని కోరుతున్నాం. పేరు వినయ్ కుమార్, మాది ఎల్కతుర్తి. ముందుగా ఎల్కతుర్తి గ్రామ ప్రజలకు దసరా శుభాకాంక్షలు. ఈరోజు గత 21 సంవత్సరాలుగా ఎల్కతుర్తి మండల కేంద్రంలో భక్తజన కమిటీ ఆధ్వర్యంలో మేము ఈ దేవి నవరాత్రులు చేస్తున్నాము. అందులో భాగంగా మహిషాసుర వదన అనేది దసరా రోజు ప్రతి ఏటా ఘనంగా ప్రజలకు కనువిప్పుగా బాంబులతో మంచి ఆనందయోగ్యంగా మహిషాసుర వదన అనేది ప్రతి సంవత్సరం చేస్తాము. దీనికోసం సహకరిస్తున్నటువంటి పోలీసులకు కానీ ప్రజలకు కానీ మా కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత వందనాలు.
ఆర్డర్ రాసుకోదు బయటికి నా బొత్త ఏంది 1000 రూపాయలు బయటికి అంతే ఆర్డర్ రాసుకోదు బయటికి నా బొత్త ఏంది 1000 రూపాయలు బయటికి అంతే